నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి జగన్ సింగిల్ గానే యుద్ధానికి సిద్ధమయ్యారు అటు కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టింది ఈ సమయంలో ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది అందులో భాగంగా కురుపాం నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతున్నారు అక్కడ పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది మరి ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది ప్రతి నియోజకవర్గంపై అన్ని పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి ఈ క్రమంలో కురుపాంలో వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు వరుసగా 2 సార్లు ఇక్కడ విజయం సాధించిన పుష్పశ్రీవాణి హ్యాట్రిక్ విజయం కోసం అడుగులు వేస్తున్నారు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్నారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అందులో గిరిజన జనాభా తక్కువగా ఉన్న మండలాల్లో జనసేన ప్రభావం కొంతమేర కనిపిస్తోంది బీజేపీకి ఇక్కడ అసలు పట్టు లేదని చెప్పాలి కూటమి అభ్యర్థి అయినా ఇక్కడ పోటీ ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్యనే ఉంటుంది 2 సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఈ 5 మండలాల్లో ప్రతి గ్రామంలో పరిచయాలు మద్దతు పుష్పశ్రీవాణికి కలిసొచ్చే అవకాశాలుగా ఉన్నాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 మండలాల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది దీంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వం నుండి అందిన సంక్షేమం వివరిస్తూ ప్రతి గడపకు వెళ్లి అండగా నిలవాలని కోరుతున్నారు ఇప్పుడు అదే ఓట్ బ్యాంక్ తో మూడోసారి గెలిచేందుకు పుష్పశ్రీవాణి ముందుకు వెళ్తున్నారు ఇక నిన్న మొన్నటి వరకు కలిసినట్టుగా ఉన్న టీడీపీలోని సొంత పార్టీ నేతలతో సహా మద్దతుగా నిలుస్తామని చెప్పిన జనసేన నేతలు సైతం జగదీశ్వరి ప్రచారంలో కనిపించడం లేదు జగదీశ్వరికి టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలోని సీటు ఖరారు చేశారు దీంతో అక్కడ సీటు ఆశించిన టీడీపీ నేతలు జగదీశ్వరికి సహకరించడం లేదని చెబుతున్నారు అభ్యర్థి ఖరారుకు ముందే కురుపాం టీడీపీలో వర్గపోరు ఉంది ఇది వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది వైసీపీలో పుష్పశ్రీవాణి మూడోసారి అభ్యర్థిగా నిలవడంతో పార్టీ కేడర్తో పాటుగా స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో విజయంపై ధీమాగా ఉన్నారు మరోవైపు ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటి వరకు పరిస్థితులు సరిదిద్దేందుకు ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ చేయడం లేదు టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేసే అవకాశం కనిపించడం లేదు కాంగ్రెస్తో జతకట్టిన వామపక్ష పార్టీలు తమ కూటమి నుండి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది దీంతో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా పోటీకి దిగినా త్రిముఖ పోరు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది ఒక దశలో ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని భావించిన క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాల్సి ఉంది